డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల మీద పెట్టిన శ్రద్ధ అనేది ఎంత మంచితనం, ఎంత మానవత్వం చూపెడుతుందంటే వాళ్ళకి ఏ అవసరం ఉంది, ఏ సందర్భంలో ఏ అవసరం ఉంటుంది, ఏ పరిస్థితుల్లో ఏ అవసరం ఉంటుందని చెప్పి ముందుగానే గుర్తించి ఆయన ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇప్పటికే కూడా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వచ్చినాయి, బడులు వచ్చినాయి, మంచినీటి సదుపాయాలు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, వాళ్ళకి డోలీ మూత చావులు అనేవి తగ్గినాయి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి గత 15, 20, 30 ఏళ్ల కిందటి నుంచి ఏదైతే ఒక అభివృద్ధి, ఒక రోడ్డు, ఒక మంచి అభివృద్ధి పరంగా కానీ లేదంటే ఇంకొకటి కానీ కనిపించలేదో కేవలం ఈ 14 నెలల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వం తరపు నుంచి ఎంత అయితే చెయ్యాలో అంత చేస్తున్నారు. అది కాకుండా తన వ్యక్తిగతంగా తన సొంత జోబులు డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని సందర్భాల్లో గతంలో చీరలు పంచారు. ఆ తర్వాత ముఖ్యంగా ఒక గ్రామంలో చెప్పులు పంచారు. అండ్ మెయిన్గా తర్వాత తన మామిడి తోటలో, తన సొంత మామిడి తోటలో పండిన మామిడి పళ్ళన్నీ కూడా ఒక గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి కూడా అందే విధంగా పెద్ద పెద్ద ఆర్గానిక్ మామిడి పళ్ళు అనేవి పంచిపెట్టడం అయితే జరిగింది. రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడు అదే గిరిజన గ్రామ ప్రజలకి ఒక 6 గ్రామాల్లో ఉన్న 223 కుటుంబాలకి సంబంధించిన 666 జనాభా ఏదైతే ఉందో ఈ 666 మంది జనాభాకి కూడా ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క బ్లాంకెట్ అనేది, అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, రాబోయే శీతాకాలం కాబట్టి కొండ ప్రాంతాల్లో విపరీతమైన చలి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ అరకు వ్యాలీ అంటే ఎంత చలి ఉంటుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. దానిని ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి సుమారు 2 లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఒక్కొక్క బ్లాంకెట్ కూడా సుమారు 350, 400 రూపాయలు వేసుకున్నా కానీ 2 లక్షల పైగా ఖర్చు పెట్టి 666 బ్లాంకెట్స్, అంటే రగ్గులు ఏవైతే ఉంటాయో కప్పుకోవడానికి దుప్పట్లు అంటారు కదా ఓపెన్గా చెప్పాలంటే, వాటిని ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అధికారుల చేత పంపిణీ చేయించడం జరిగింది. ఇది ఎంత మానవతర దృక్పథంతో చేసిన విషయం అంటే పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల పట్ల ఎంత ప్రేమ జాలి చూపెడుతున్నారంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకొక 5 ఏళ్ల పాటు ఆయన ఇదే విధంగా వాళ్ళకి కావలసిన నిత్యావసర అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసినట్లయితే రాబోయే రోజుల్లో గిరిజనులకి ఒకే ఒక్క నాయకుడు, అది గతంలో చెప్పుకుంటే అల్లూరి సీతారామరాజు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఏదైతే చెప్తారో ఈ తరంలో చూసుకుంటే అది ఖచ్చితంగా ఒకే ఒకడు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని అంటే గిరిజన గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక దేవుళ్ళ కొలిచేవారు. ఈరోజు అదే పరిస్థితి అనేది రాబోయే 5 ఏళ్లలో కూడా ఇప్పుడు ఏడాదిన్నరలోనే ఇలా చేస్తే ఇంకొక 3.5 ఏళ్ళు కలుపుకొని ఈ 5 ఏళ్ళు కూడా గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు పాటుపడినట్లయితే, వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా చేసి పెట్టినట్లయితే మరో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కింద తన రూపంలో ఉన్న ఒక పవన్ కళ్యాణ్ కింద చెప్పుకుంటారు. ఎందుకంటే ఇదేమి చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో చెప్పులు ఇచ్చాడు, లేదనంటే చీరలు పంచాడు, లేదనంటే మామిడి పళ్ళు ఇచ్చాడు, రగ్గులు ఇచ్చారని చెప్పి కొంతమంది వెగతాలు చేస్తూ ఉంటారు. మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనం తలుచుకుంటే గమ్మున పని దొరుకుద్ది. మనం ఏదైనా అనుకుంటే వెంటనే కూడా దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే, ఒక బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళాలంటే, ఒక కిరాణా షాపుకి వెళ్ళాలంటే వాళ్ళ పరిస్థితి అనేది సుమారు 10 కిలోమీటర్లకు పైగా నడిచి వెళ్ళే పరిస్థితి. పైగా కొండ ప్రాంతాల్లోని విపరీతమైన చలిలోని, పైగా వన్యమృగాలు ఉండే ప్రదేశాల్లో వాళ్ళు అక్కడే ఉంటూ వాళ్ళకి ఏదో కాతో కూతో ఉన్న ఆ భూమిని పండించుకుంటూ వాళ్ళు అక్కడే ఉండి కాయ కష్టం చేసుకొని బ్రతకడం తప్పితే మనకలాగా ఇది చేస్తాం, అది చేస్తాం, స్కాములు చేస్తాం, దొంగతనాలు చేస్తాం, దోపిడీలు చేస్తాం, లేదనంటే ఒకరిని పడితే ఒకరిని మోసం చేస్తాం అనే మైండ్ సెట్ అయితే వాళ్ళకు ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే డబ్బు మీద ఆశ లేని మనుషులు ఎవరైనా ఉన్నారంటే అది వాళ్ళే. ఎందుకంటే డబ్బు గురించి ఆశపడే ఫలం అయితే వాళ్ళు ఎప్పుడో బాగుపడదు. వాళ్ళు ఇంకా గిరిజన ప్రాంతాల్లో ఉండరు. మనకలాగే ఈ సిటీకి వచ్చో, లేదనంటే వేరొక చోటకు వచ్చో అభివృద్ధి ప్రాంతానికి వచ్చో ఏదో ఒక పని చేసుకోవడమో, లేదనంటే ఇంకో పని ఏదో చేసుకునేవాళ్ళు. కానీ ఆ పరిస్థితి లేదు. వాళ్ళు ఏదైతే నేల మీద పుట్టారో అదే నేల మీద బ్రతుకుతున్నారు, అదే నేల మీద చనిపోతున్నారు తప్పితే ఇప్పటికీ కూడా వాళ్ళకి గిరిజనులు అనేవాళ్ళు ఇలా కొండ ప్రాంతాల్లో ఉంటారని చెప్పి చాలామందికి తెలియదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు చాలా పెద్ద పెద్ద సీనియర్ రాజకీయ నాయకులందరూ కూడా చనిపోయిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కానీ ఏ రోజు ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, ఏ మంత్రి, ఏ ముఖ్యమంత్రి కూడా ఎవ్వరూ కూడా కనీసం గిరిజన గ్రామాలని పట్టించుకున్న దాఖలాలు లేవు.
కనీసం ఎమ్మెల్యే కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడు. ఎందుకనంటే నక్సలైట్ల భయం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ కూడా అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, అక్కడే ఒక రాత్రి బస చేస్తున్నారు, అక్కడ ఉన్న ప్రతి సమస్య కూడా తెలుసుకుంటున్నారు, రోడ్లు వేస్తున్నారు, మంచినీటి సదుపాయాలు కల్పిస్తున్నారు, డ్రైనేజీలు వేస్తున్నారు, ఇంకా ముఖ్యంగా కరెంటు లేని చోట కరెంట్ ఇప్పిస్తున్నారు, బడులు రప్పిస్తున్నారు, అక్కడ టీచర్లు పెడుతున్నారు. ఇలా మౌలిక సదుపాయాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా గిరిజన ప్రాంత ప్రజలకి అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని సందర్భాల్లో చేస్తున్నారు, కొన్ని సందర్భాల్లో అధికారికంగా పదవి ప్రకారంగా డిప్యూటీ సీఎం పదవి ప్రకారంగా ఏవైతే నిధులు ఉంటాయో ఆ నిధులు కూడా ఖర్చు పెట్టి గిరిజన ప్రాంతాల అభివృద్ధి చేయడం అయితే జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గిరిజన ప్రజలకు ముద్దు బిడ్డ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఈ తరంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అది కేవలం పవన్ కళ్యాణ్ అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు.